देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पिक्सल। एक बार जो खाए यहाँ बार बार आने को चाहे यहाँ। నమస్తే, నేను యామిని. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్ తెలుగు న్యూస్ కి స్వాగతం. ఇక మూడు మాబ్నార్ వార్తలు చూస్తే, కరోనా విజృంభణ మూలాన ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రజావాణి కార్యక్రమం నిలిచిపోయింది. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్ ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఆన్లైన్ ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెంకట్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆన్లైన్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఇప్పటి నుంచి ఆన్లైన్ పద్ధతి ద్వారా నిర్వహిస్తామన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలెవరూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్లైన్ పద్ధతి ద్వారా ఫిర్యాదులు తీసుకుంటామన్నారు. ఈ పద్ధతి ద్వారా ప్రజలు కరోనా బారిన పడకుండా ఉంటారన్నారు. ప్రజలు తమ ఫిర్యాదులను అందించవలసిన నెంబర్ 9154463001 ఈ నంబర్కు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ సీతారాం, డిఆర్ఓ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. బాబు, నేను కలెక్టర్ మాట్లాడుతున్నాను. ఈ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయమని ఇప్పుడు వాట్సాప్లో మాట్లాడు. ఈ నెంబర్కి నీదేనా వాట్సాప్ లేదా? ఓకే, రైట్. సరే, నీ ప్రాబ్లమ్ని ఆల్రెడీ రాసుకున్నాము. నీకు తప్పనిసరిగా తహసీల్దార్ మాట్లాడి నీ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేస్తారు. ఓకేనా? ఆల్రెడీ రమ్మన్నారా? ఓకే, వెరీ గుడ్. ఓకే, రైట్. ఈ కోవిడ్ పాండమిక్ సందర్భంగా కార్యాలయాలకి జనాల్ని ఎక్కువగా వస్తున్నారు. దానివల్ల వాళ్ళు కోవిడ్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇటు అధికారులు కూడా అన్ని కార్యాలయాల్లో, ఈవెన్ ఇవాళ కలెక్టరేట్ ఉందంటే కలెక్టరేట్లో కూడా ముగ్గురికి కోవిడ్ వచ్చింది. డిఈఓ ఆఫీస్లో వచ్చింది, డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్లో వచ్చింది. ఇట్లా అన్ని ఆఫీసుల్లో కోవిడ్ రావడం వల్ల కొంత పబ్లిక్ని రిస్ట్రిక్ట్ చేస్తూ వాళ్ళ యొక్క సమస్యలు ఏమన్నా ఉంటే ప్రతి మండే వాళ్ళకి అలవాటు కాబట్టి, ప్రతి మండే కలెక్టర్ ఆఫీస్కి రావడం అలవాటు కాబట్టి జనరల్గా వచ్చేస్తుంటారు వాళ్ళు. సో వీలైనంత వరకు దాన్ని రిస్ట్రిక్ట్ చేయడం కోసం ఆన్లైన్లో వీడియో కాల్ మాట్లాడుతూ అవసరమైన చోట వేరే ఆఫీసర్ని కలపాలనుకుంటే ఆ ఆఫీసర్ని కలపడానికి కూడా 4 వరకు వీడియో కాల్లో మాట్లాడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అవసరమైతే వేరే ఆఫీసర్ని కూడా కలపడానికి అవకాశం ఉన్నట్టు డెడికేటెడ్ నెంబర్స్, మొబైల్ నెంబర్స్ ఇచ్చి ఇటు కలెక్టరేట్కి కానీ ఆల్ తహసీల్దార్స్కి, ఆల్ ఎంపీడీఓస్కి, కొంతమంది స్పెసిఫైడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కంటే రొటీన్గా ఎక్కువ ఏ ఆఫీసులకి ఎక్కువ సందర్శకులు వస్తుంటారో వాళ్ళందరినీ ఒక గ్రూప్లో చేర్చి అవసరమైన చోట 3-4తో ఒకేసారి మాట్లాడి ఆ కంప్లైంట్కి వాళ్ళకి క్లబ్ చేసి కలెక్టర్ లెవెల్లో, జాయింట్ కలెక్టర్ లెవెల్లో మాట్లాడితే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్, మా తాలూకా ప్రాబ్లమ్స్ వినడానికి ఆఫీసర్స్ పనిచేస్తున్నారనే సాటిస్ఫాక్షను. ఈ వారం నుండి మహబూబ్ నగర్లో దీన్ని ఓ పైలట్ లాగా తీసుకొని చేస్తున్నాం కొన్ని ఆఫీసులు. ఇది సక్సెస్ అయితే అన్ని ఆఫీసులకు కూడా విస్తరించడం జరుగుతుంది. సో రొటీన్గా మనం మండే నాడు ఉదయం 10:30 నుండి 1 గంట 2 గంటల వరకు కూర్చుంటాం మనం జనరల్గా. సో వాళ్ళు వీడియో కాల్ కావాలంటే వీడియో కాల్ చేయొచ్చు, ఆడియో కాల్ కావాలంటే ఆడియో కాల్ చేయొచ్చు. వెంటనే దాన్ని రికార్డ్ చేసి ఇమీడియట్గా దాన్ని రెగ్యులర్ ప్రజావాణి పిటిషన్ లాగే దాన్ని తీసుకొని ప్రజావాణిలో ఇచ్చేసి ఇమీడియట్గా వాళ్ళకి ఒక SMS కూడా పంపిస్తాం. మీ ప్రజావాణి నెంబర్ ఫలానా, మీరు మీ సేవలో కావాలంటే చూసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు అని. అదేవిధంగా దీన్ని వచ్చిన ప్రతి పిటిషన్ని రెవెన్యూ సమస్యలు అయితే జాయింట్ కలెక్టర్ లెవెల్లో, డెవలప్మెంట్కి సంబంధించిన సమస్యలు అయితే కొన్ని డిఆర్డీఓకి, కొన్ని సిఇఓ జెడ్పీకి ఇచ్చి ఏ వారానికి సంబంధించిన సమస్యలు ఆ వారం నెక్స్ట్ వీక్లోగా వాటిని పరిష్కరించడానికి మరలా వాళ్ళు తీసుకున్న చర్యను
వాళ్ళ మొబైల్ నెంబర్ మన దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. చేనేత పరిశ్రమకి ఆదుకునేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర అబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళ అమ్మకాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వృత్తి కులాలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో చేనేత కార్మికులకు ప్రోత్సహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే చేనేత కార్మికులకు తమ వస్తువులను విక్రయించేందుకు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశామన్నారు. రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ జిల్లాకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రానున్నదని, వలసల జిల్లాగా పేరున్న మహబూబ్ నగర్ జిల్లా అతి కొద్ది రోజుల్లో రాష్ట్రంలో నెంబర్ 1 జిల్లాగా మారుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, మున్సిపల్ చైర్మన్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. అది ఎక్కడ నాకు కనబడలేదు. దానికి ఏం కావాలి నేను చెప్పండి, ఎవరితో మాట్లాడుతుందో నేను మాట్లాడుతున్నా నా స్థాయి లేకపోతే చాలా అన్ని కలిపి 15 గంటలు ఎక్కువ లేవు. ఇంకా 2 రోజులు ఉంది కాబట్టి ఈరోజు ఎక్కువ ప్రయత్నించి రేట్ కలిపి క్వాంటిటీ రెండు పెరుగుతుందిగా నేను మీకు ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. మినిస్టర్ ప్రత్యేకంగా శ్రద్ధ కలిసి ఈ ఎక్స్పో కట్టించి దీని ద్వారా అనేక రకాలైనటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ ఉత్పత్తులు ఒకవైపు ప్రభుత్వ రంగంలో పనిచేసే సంస్థలకి, మరొక వైపు ప్రైవేట్ రంగంలో పనిచేసే సంస్థలకు కూడా ఈ ఎక్స్పోని అందుబాటులో పెట్టి పబ్లిక్కి ఎప్పటికప్పుడు ఈ ట్రెడిషన్స్ మీద అవగాహన కల్పించాలని ఉద్దేశంతో దీన్ని పెట్టారు. దీన్ని ఇంకా చాలా రకాలుగా ఉపయోగించుకోవడానికి వారికి అవగాహన ఉద్దేశం ఉంది. దాన్ని త్వరలో మీరే చూస్తారు దీన్ని ఏ రకంగా ఉపయోగిస్తామనేది. అలాగే చేనేత వ్యవస్థను ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అగ్గిపెట్టిలోని చీర వేసి ఆనాటి రాళ్ళను మెరుగుపరిచినటువంటి చరిత్ర మా చేనేత కార్మికులకు ఉంది. కాకపోతే రాను ఈ చేనేత కార్మికులకు ఆదరణ తక్కువ కావడం, చాలా మంది చేనేత కార్మికులు ఇబ్బందుల పాలు కావడం, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలతో చేనేత పరిస్థితి ఆదుకొని ప్రతి సోమవారంగా ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు వేసుకోవాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు, ముఖ్యంగా మా ఈ శాసనసభ్యులు మంత్రి గారు కేటీఆర్ గారు చెప్పడం, ప్రతి సోమవారంగా చాలా మంది కూడా కాటన్ వస్తువులు ధరించడం, మెల్లమెల్లగా మంది జీవపోషణ అయ్యేది. అందుకే ఈరోజు ఎక్స్పో రోజు కూడా హస్తకళలకు, చేనేతకు, చేతి ద్వారా చేసే పనులకు, గుండెలు కావచ్చు, కుమ్మలో చేసే గుండెలు కావచ్చు, మా పేదలలో చేసేటువంటి గుండెలు కావచ్చు, మా మహిళా గ్రూప్లో చేసేటువంటి హ్యాండ్మేడ్ వస్తువులు కావచ్చు, గద్వాల నారాయణ చీరలు కావచ్చు, టెస్ట్ కోసం బట్టలు కావచ్చు, ప్రత్యేకంగా వెళ్ళాలని చెప్పి నేను మా కర్తగా చెప్పడం జరిగింది. ఈరోజు కేవలం ఒక్క పని వచ్చేటప్పుడు కూడా చాలా మంది ఒకే ఒక్క ప్రోగ్రామ్ ఎందుకు పోతా కరోనా ఉంది కదా మీరు ఉండండి చెప్పి చాలా మంది కూడా నేను వచ్చేటప్పుడు రాజ్యసభ మెంబర్ గారు కూడా ఒక్క ప్రోగ్రామ్ ఎందుకు వెళ్తున్నారు, మీరు ఉండండి, గంటల 3 గంటలు ప్రయాణం చేయాలి, ఒక ప్రోగ్రామ్ చేస్తారంటే మాటిచ్చిన అవసరాన్ని వాళ్ళ ప్రోత్సాహం ఇవ్వాలి. నేను వచ్చినట్టయితే మా నాయన వస్తారు, జనం ఎక్కిపోతుంది అని చెప్పి నేను రావడం జరిగింది. మరి నేను ఇంకా 10 రోజులు 10 రోజులు పెట్టి మంచిగా టౌన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వచ్చి షాపింగ్ చేసినట్టు ఏర్పాటు చేయాలి. దయచేసి అధికారులు, మనకు సంబంధించిన అధికారులు ఏదైనా ప్రోగ్రామ్ అంటే చాలా సీరియస్ తీసుకోవాలి.
ఇప్పుడు ఆశీర్వాసి మామాంచే ప్రోగ్రామ్ చేయలేదు చేస్తే మంచి లేకపోతే ఆగి చేయండి కానీ ఏదో మామూలుగా చేసిన మంచి చేసినట్టు ప్రోగ్రామ్ కూడా చేయండి చాలా మందిని మనం సంపాదిస్తే వస్తుంది లేదు నాకు చెప్తే నేను సంపాదించిన ఫోన్ నెంబర్తో మాట్లాడి ఇస్తాను నాకు ఇలానే ఎంతోమంది చేరేట కాదు వృత్తి కులాలకు చేరిన కులాలకు వృత్తి కులాలకు ఆలోచించాలి ప్రోత్సహించాలి మరణపడినటువంటి వృత్తికి జీవం పోయాలి ఈ యువకులను సజీవంగా బతికేటట్టు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి రేపు ఎల్లుండి టైంలో కూడా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి నారాయణపేటలో కూడా చాలా మంది మాట్లాడండి నారాయణపేటతో మాట్లాడితే అక్కడ ఎవరితో మాట్లాడడం నాకు ఇబ్బంది ఆ జిల్లా కట్టడాలు ఇబ్బంది గడ్డల కట్టడాలు ఇబ్బంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పొలం పంపి అనేది పంపిస్తారు మనసు పెడితే మార్గాలు ఎన్నో ఉంటాయి నిజమైతే మనం నిజంగా పనిచేయాలనే తపన ఉంటే ఖచ్చితంగా సాధించుకోగలుగుతాం నేను నేను సంపాదించి పిలిపించుకుంటాను నాకు ఏదైతే ఉండేది భావన జిల్లాను అభివృద్ధి చేసుకోవడం ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలను ఆదుకోవడం కరోనా ఉంది అనే భయంతో ఇంట్లో ఉండిపోవాల్సిన అవసరం లేదు జాగ్రత్త తీసుకునేటట్టు పెట్టడం కరోనా అనేది ప్రతి మనిషికి జనాభాలో సగం పైగా అందరికీ ఎప్పుడోసారి వస్తుంది వచ్చిపోతుంది ప్రతి మనిషి వాడి నాయకుడికి వస్తుంది వచ్చిపోతుంది కానీ రావడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి వచ్చినా భయపడకుండా దాని జాగ్రత్తగా మన ఇతరులకు వ్యాప్తి చెందకుండా నాలోనే కఠినంగా చేసుకోవాలి నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలోని తిరుపస్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బాపూర్ గ్రామంలో వర్షపు నీరు మురుగునీరు రోడ్డుపైన నిలవడంతో గ్రామ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మురుగునీరు ఆగడం, దోమలు పెరుగుతున్నాయని మండల అధికారులకు పలుమార్లు గ్రామ ప్రజలు చెప్పినా పట్టించుకునే నాదుడు లేడని, ఎన్నికలు వచ్చినప్పుడు మాయమాటలు చెప్పి ఓట్లు అడుక్కుంటారు. ఇప్పుడు మన బాధ చెప్పినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెడ్డి గారు, ఇది ఎన్ని రోజులకి లాగినాయి నీళ్ళు? ఇట్లా వర్షాకాలం ఉంటే ఆగుతున్నారు, ఎప్పటికీ ఆగుతాయి. ఎప్పటికీ ఇట్లా ఆగుతాయి అంటే దీనికి మీ ఊళ్ళో ఏం మొరం ఇట్లా ఏవి వేసిండ్రు ఇంతవరకు? మొరం వేయలేదు, అది పిసి రోడ్ వేసిండ్రు కానీ అది ఇంటికి అయింది. దీనివల్ల దోమలు ఇట్లా అయితే ప్రాబ్లం అయితే అవుతుంది. ప్రాబ్లం బాగానే ఉంది, ప్రాబ్లం ఎందుకు లేదు. అట్లా నీళ్ళు ఆగిన మీదకి మురుగు నీళ్ళు ఆగిన మీదకి ఇక దోమలు ఉండే ఉంటాయి కదా. అంటే ఈ గ్రామం పంచాయతీ సెక్రటరీ తిప్రస్పల్లి గ్రామం కింద ఉంది. సర్పంచ్ సాబ్ వస్తారు ఎప్పుడన్నా ఇక్కడ? వస్తాడు 2 నెలలకు ఒకసారి అట్లా. అట్లా మీ పేరేం చెప్తారా సార్? జనార్దన్ రెడ్డి. జనార్దన్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద బ్రిడ్జ్ పనులను మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయం ముందు చిన్న వర్షానికి జలమయమైన ప్రాంతాన్ని ప్రణాళికలతో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చేయాలన్న ఆదేశాల మేరకు నడుస్తున్న పనులను పరిశీలించారు. ఇవి ఉమ్మడి జిల్లా వార్తలు. చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और हाँ, बेल आइकॉन दबाना ना भूलें।
ताकि आप हमारी हर न्यूज़ और हर इंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।